శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ప్రసాదం లడ్డూలో కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందంటున్నారు సుధీర్ రెడ్డి. ఆయనతో మాట్లాడదాం. సరే, ఏంటి తిరుపతితో పాటు శ్రీకాళహస్తి మరికొన్ని టెంపుల్స్లో జరిగింది, అసలు శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి? కలిపి కొత్త అంశం ఏముంటుంది? వీళ్ళు చేసి దొంగలు చేసిన దాంట్లో ఇంకో రెండు గుళ్ళు ఆడేనాయి. వీళ్ళు దొంగతనాలు చేసిన దాంట్లో ఇంకో 2 గుళ్ళు, దాంట్లో కాణిపాకం ఒకటి, కాళేశ్వరం ఒకటి. ఇదే 22 నుంచి 24 వరకు అన్నింటిలో టెంపుల్స్తో పాటు ఇది కూడా దోచుకొని తిన్నారు. దాంట్లో కూడా మా కాళహస్తిలో మా కాణిపాకంలో కూడా అదే ఏమైతే కెమికల్స్ ఉందో అదే సప్లై చేసినట్టు వచ్చింది. ఈరోజు అదే రిపోర్టు తెలిసారు. అదే సప్లయర్స్, అదే డోలేబాబా కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఎవరైతే డైలీ ఉన్నారో వాళ్ళందరూ అదే సప్లయర్స్ ఉన్నారు. సో డెఫినెట్గా దీని మీద ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సిబిఐ క్లీన్ షీట్ ఇచ్చిందని వాళ్ళు వర్షం చెప్తున్నారు. పరిస్థితి ఏమో ఆ షీట్ నువ్వు చూపించాలి, నాకేం క్లీన్ షీట్ ఉందో. ఏడిచ్చారండి క్లీన్ షీట్? కెమికల్స్ ఉన్నాయి ఇచ్చినాడు కదా. అంటే కెమికల్స్ ఉంటే పర్వాలేదా? అంటే నీ దృష్టిలో ప్రజలందరూ ఒకటే కోరుతున్నా, అంటే కెమికల్స్ ఉంటే పర్లా. అంటే నీకు లడ్డు దిట్టం కానీ ఏవైనా కానీ కెమికల్స్ చేసేసి అసలు పాలు వాడుకోకుండా, మీగడ లేకుండా, నెయ్యి లేకుండా అన్నీ కెమికల్స్ చేసేస్తే పర్లా క్లీన్ చిట్. అదే నెయ్యి దాంట్లో వచ్చిన మేజర్ దాంట్లో ఎన్డీటీవీ వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు దాంట్లో ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్నింది కాబట్టి ఆ రోజు వచ్చి తెలిసింది. ఇప్పుడు క్వాంటిటీ మిగిలిన తక్కువ ఉన్నింది. దాంట్లో చేసినప్పుడు అంత క్వాంటిటీతో అంత రాదు కాబట్టి తెలియలే. దానికి క్లీన్ చిట్ ఎట్ అవుతుంది నీకు? అంటే ఒకటి చిట్లో కరెక్ట్ వచ్చిన రాడొస్తుందా? కెమికల్స్ వచ్చిన మాట వాస్తవం కదా, కాదా? చెప్పాలా? కెమికల్స్ వచ్చినాయి కదా, తలుపుతున్నావు కదా, మరి కెమికల్స్ వచ్చిన కెమికల్స్ ఉండొచ్చా? అంటే కెమికల్స్తో సింథటిక్ లడ్లు చేసినప్పుడు అది పెట్టి చేయొచ్చా? దానికేం కాదా? అంటే ఏదో ఒక రకంగా పంపించుకొని ఏదో రకంగా వీళ్ళు చేసి నిజంగానే ఎంత బాధగా ఉందంటే, కాళహస్తిలో కూడా మేము కూడా తీసుకుపోయి అందరికి లడ్డు ప్రసాదాలు ఇచ్చాం. నీ కూడా మీ ఆర్టీ కూడా ఇచ్చి పంపించినాం మీ ఓనర్కి. ఆయన కూడా తినేది గిలటే. నాకు బాధ వేస్తూ ఉంది. వీళ్ళు చేసిన తప్పుడు కార్యక్రమానికి మేము తీసుకుపోయి ఇస్తా ఉంటాం. మాకు పాపం తగులుతాయి అని చెప్పి తెలియజేసుకుంటాం. 2 నిమిషాలు కూడా లేరు జగన్, ఎట్లా చూడొచ్చు సార్ ఈరోజు? మేమే సరిగ్గా చూసి అవ్వాలి ఆయన్ని. 2 నిమిషాలు ఏంది? అటు వచ్చినాడు సినిమాలో మెరుపుతిగా అంటూ చూసినావా, పాత సినిమాలు. అటు వచ్చి అటు పోతాడు. అటు వచ్చినాడు కరెక్ట్గా ఈ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 10-15 నిమిషాలు కూడా లేడు. వచ్చాడు, కూర్చున్నాడు, వాళ్ళు పంపించినాడు, పేపర్ చల్లి చింపి అందరి మొహాన్ని కొట్టినాడు, వెళ్ళినాడు. దీనికోసం ఆ పబ్లిక్ ఆయన్ని గెలిపించిందే. ఒక ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉండి, ఒక హుందాతనంగా ఉండి కూర్చొని అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, క్వశ్చన్ అడగాలా, మంచి చేయాలా, కరెక్ట్ చేయాలా, మంచి చెడ్డ ఎత్తి చూపించాలా, ఏమీ లేదయ్యా. వచ్చాడు, అన్నాడు, వేసాడు, చింపి మొగాన్ని కొట్టిపోయినాడు. అసలు దానికోసం ఇంత దూరం అసెంబ్లీ ఎందుకు రావాలా, అంత దూరం 4-5 కార్లు వేసుకు రావాలా, కుయ్యో అని చెప్పి ఆయనకు మళ్ళీ ఒక 20 మంది సెక్యూరిటీ అని గవర్నమెంట్ దండగా. నన్ను అడిగితే గవర్నమెంట్ని అందుకోసం ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి బయట నుంచి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పి ఈరోజు ఫేషియల్ రికగ్నిషన్ పెట్టించాం. ఆ ఫేషియల్ రికగ్నిషన్ పెట్టిన వెంటనే ఎవరు వస్తున్నాడా, ఎవరు పోతున్నాడా, అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎన్ని రోజులు వస్తున్నాడని చెప్పి ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు దొంగ దొరికిపోతాడు, పబ్లిక్ చెప్పేస్తారు. జీతాలేమో హ్యాపీగా తింటుండే, గవర్నమెంట్ అన్నీ వాడుకుంటుండే, దాని తర్వాత వచ్చే పిఏడిఎల్ కావచ్చు, ఇంకోటి కాబట్టి అన్నీ తీసుకుంటుండే. కానీ ప్రజల కోసం మనం పనిచేయము, ప్రజల కోసం మనకి అసెంబ్లీకి రాము. వచ్చినా ఏదో ఒకటి చించి కొట్టి తిట్టిపోవడం. పిచ్చలేని పరిస్థితి ఉంది కాబట్టి రావట్లేదు అనే విధంగా పొద్దున వైసీపీ వాళ్ళు మాట్లాడారు. ఒక్కడు ఉన్నా కూడా వచ్చి కూర్చోవాలా? అప్పుడు డైలాగ్ కూడా గుర్తుందన్నా, నేను ఒక్కడిని 100 మంది సమానం అని చెప్పి. ఏవే నువ్వు ఒక్కడ 100 మంది సమానం కదా, ఇప్పుడు వచ్చి కూర్చొని అరిస్తే వినరా? ఏమైంది అదంతా మాటలు? నేను సింగిల్ వస్తే ఏదో టైప్లో డైలాగులు కొట్టాడు. అప్పుడు ఉన్నాయి కదా, అప్పుడు రజనీకాంత్ డైలాగులు అన్నీ కొట్టాడు, ఉన్నవన్నీ వాడుకున్నాడు. ఈరోజు ఏమయ్యాడు? 11 మంది ఉన్నారు కదా, 11 మందిని వేసుకొని వచ్చి కొట్లాడు. ఏం చేస్తాడో మంచి అడుగు. నువ్వు ఆ రోజు వచ్చి ప్లే కార్డు పట్టుకొని 2 నిమిషాలు వచ్చి అరిచిపోయినావు కదా, వచ్చి కూర్చొని అదే అదే కొట్లాడు. సమాధానం చెప్తాం, ఏ తప్పో ఏ తప్పో. ఈరోజు ముఖం చెల్లక నువ్వు ఈరోజు అసెంబ్లీ కూర్చుంటే నీ మొత్తం చేసిన తప్పులేని బయటపడతాయని చెప్పి, వీరు చేసిన పనులన్నీ కూడా బయటపడతాయని చెప్పి అడిగితే నిస్సిగ్గుగా తలదించుకొని వెళ్ళిపోవాలని చెప్పి రావటంలే. దాని తప్ప ఇంకోటి లేదు అన్నది. ఇది ప్రధానంగా కూడా పజ్జాల సుధీర్ రెడ్డి అయితే క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో అంటే అనేక టెంపుల్లో, ఒక్క తిరుపతే కాదు అనేక టెంపుల్లో కూడా కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించినటువంటి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు. దాంతోపాటు
కొట్లాడటానికి రావచ్చు, ఒకళ్ళున్నా కూడా కొంత సమయం ఉన్నా కూడా కొట్లాటకి అసెంబ్లీకి రావచ్చు కదా అనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, ఏపీ అసెంబ్లీ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.